హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను నేనైతే. ఇక్కడ మేము మా చిన్న బాబు సిద్ధు ఉన్నాడు కదా, మీకు అందరికీ ఫెమిలియరే. వాడికి మొక్కు తీరుస్తున్నామండి, పుట్టెంట్రుకలు. సో అందరం కూడా వెహికల్లో స్టార్ట్ అయిపోయాం గుంటూరు నుంచి. అత్తయ్య వాళ్ళు, మా చిన్న అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, అమ్మ నాన్న మేమందరం కూడా వెళ్తున్నాం అనమాట. ఇది గుండు చేసేసిన తర్వాత ఫోటో అనమాట. ఇక్కడైతే ఫస్ట్ హేమాంచుకు తీయించామండి. హేమాంచుకు తీయించాం కదా, అది చూసి సిద్ధు అస్సలు కొంచెం కూడా ఆడలేదు, చక్కగా నీట్గా చేయించుకున్నాడు. మా నాన్న అయితే కత్తెరలు వేసేసాడు ఇక్కడ. అసలు మొక్కుకు వెళ్తాము లేదో వెళ్ళే వరకు కూడా డౌట్ అండి. ఫుల్ వర్షం అనమాట. ఆ ముందు రోజు నుండే పడుతుంది వర్షం. ఇది ఆగస్ట్ 31 రోజు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వెహికల్ వచ్చింది, కానీ మా వారు అమ్మో బాగా వర్షం పడుతుంది, అటువైపు అంతా రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయేమో, ఎలాగా వద్దులే వెళ్ళొద్దులే అన్నారు. కానీ అక్టోబర్ 17కి వీడికి 3rd year కంప్లీట్ అయిపోయిందండి. 4th వచ్చేస్తుంది మళ్ళీ. సెప్టెంబర్లోనే మంచి రోజులు లేవన్నారు పంతులు గారు. సో కాదు ఎలాగోలాగా తీయించేయాల్సిందే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అనుకోకుండా జరిగింది అని తమ్నైల్లో పెట్టాను కదండి. అదేంటి అంటే, మేము మార్నింగ్ రావడం అయితే బాగానే వచ్చాం, కానీ వెళ్ళేప్పుడు మాత్రం అసలు ఫుల్ వర్షం అండి. విజయవాడ నేను ఫస్ట్ టైం చూసాను. అసలు రోడ్డు మీద చెరువులు కాలువలు పారినట్టు పారుతున్నాయి నీళ్ళైతే. టోల్గేట్ దగ్గరే దాదాపు 3.5 hours మేము ఆగిపోయాము. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు నేను ఫస్ట్ టైం చూసా అలాంటి వర్షాలు. నేను పుట్టాక ఫస్ట్ టైం చూశాను. చూసారు కదా ఇక్కడ సిద్ధు ఎంత చక్కగా ఉన్నాడు గుండు చేయించుకొని. హేమాంశుని చూసి వాడు చక్కగా చేయించుకున్నాడు కదా, ఇంకా వీడు కూడా అసలు ఆడవలేదు, అసలు గొడవ చేయకుండా చేయించుకున్నాడు. ఇక్కడ అమ్మ నాన్న వీళ్ళిద్దరు కూడా, ఇంకా మా అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా, ఇలా అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి గుండు చేయించిన తర్వాత నేను కూడా కత్తెరలు ఇచ్చాను. సో 3 కత్తెరలు ఇచ్చాను అనమాట. ఇచ్చేసి బయటకు వచ్చాక చూసారా ఎంత తగ్గిపోయిందో జుట్టు. మేము తీసుకున్న రూమ్ దగ్గర పైనుంచి వర్షం పడుతుందండి. సో అయితే ఈ పిల్లలు ఇద్దరు కూడా వర్షంలో బాగా తడిచారు. మేము మొక్కు తీర్చుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఈయనకి పిల్లలిద్దరికి ముగ్గురికి జ్వరాలు అనమాట. దాదాపు 1 week పడ్డామండి. బాగా జ్వరాలు వచ్చినాయి ముగ్గురికి కూడాను. చూసారు ఎలా తడుస్తున్నారో. ఎంజాయ్ చేసేటప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాత జ్వరం వచ్చినప్పుడు కదా తెలిసేది. ఇక్కడ చిన్నదిన పెద్దదిన అమ్మ అత్తయ్య మావయ్య మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారనమాట. సో ఇలాగైతే జరిగిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర ఆగామండి. అక్కడైతే నేను వీడియో తీయలేదు, సో అందుకే యాడ్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా గుళ్ళోనే చేసేసామండి. దేవుడు భోజనాలు పెడతారు కదా, గుళ్ళోనే లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా చిన్నత్తయ్య మావయ్య అక్కడ వెనక కూర్చుంది ఆ అమ్మ పెద్దనాన్న అనమాట. సో ఇలా అయితే జరిగిందండి. సిద్ధు మొక్కు అయితే బాగా ఎంజాయ్ చేసాం, కానీ ఇంకా ఆ వర్షం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాం, రోడ్డు మీద బాగా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. సో అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించాలని కోరుకుంటున్నాను. మేము దారిలో వచ్చేసేటప్పుడు ద్వారకా తిరుమల నుంచి ఇంకా 2 temples కూడా వెళ్ళామన్నమాట. సో అక్కడైతే నేనేం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు. సో ఇది ఇవాల్టి మన వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.